బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని, నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా, శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే, సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చావా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నా పుడతారండి, చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు? చూడక ఏం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. ఒరేయ్, కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఏమండి 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 అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పదవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది, రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు అన్నా, రా. తీసుకున్నా. ఏంటండి గోలా? కొట్టన్నా. కౌంట్ ఇచ్చారా? కౌంట్ ఇచ్చి పద, పద. అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంటే పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తా బెట. దొంగ చూపులు. చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో, కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకొద్దులేరా పెద్ద ఆయనకి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి
రే ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రాన్ని కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా అన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాలంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చేర్చాలి అని రాస్తుంది. వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా లేనోడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. పట్టిలాగుంది పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. గురుపెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. టేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకల పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకుని టమాటా ఊపాడు, వాడు చచ్చిపోయాడు. అదే తప్ప ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే నడవలేడు. ఇదొక పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాకేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంట సార్. నేను మందిస్తే చచ్చిపోయాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను? ఆగండి, ఆడు టమాయికుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవకు కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు, ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసుకుందా? అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాస్తుంటే ముసలోని కాదు, బాటిల్ నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉందండి. ఏంటి, నెక్లెస్ పోయిందా? అవును సార్, మీకు 50,000 తెచ్చివ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను సార్. ప్రావిడెంట్ ఫండ్లోని 10,000 వచ్చింది. ఇంట్లో సామాన్లు అమ్మితే 10,000 వచ్చింది. మిగతా 30,000 ఎక్కడి నుంచి సంపాదించాలో నాకు అర్థం కావట్లేదు సార్. 30,000 సంపాదించడం ఎలాగో కాస్త సలహా ఇవ్వండి సార్. నువ్వు ఉంటున్న ఇల్లు అద్దె సార్. టీవీ 60 సార్. రేడియో 60 సార్. మంచాలు 60 సార్. దిళ్ళు 60 సార్. దుప్పట్లు 60 సార్. మీ ఆవిడ 60 సార్. సొంతం సార్.
దాన్ని నమ్మి వేలం వేసి ఏమండి తాళి కట్టిన భార్యను వేల వేయడం న్యాయం అండి? ఏ నా పరువు ప్రతిష్టలు నువ్వు బజార్లో వేయడం న్యాయమా? ఏమండి వద్దండి, భార్యను వేల వేయడం లోకల్లో ఎక్కడ లేదండి. ఎందుకు లేదండి? హరిశ్చంద్రుడు చంద్రమతిని వేలం వేయలేదు, అలాగే నిన్ను వేలం వేస్తున్నాను. దేవుడి పాట 20,000 20,000 21,000 తెల్లగడ్డ పైన పాట 21,000 నా పాట 22,000. బట్టతల ఆయన పాట 22,000 ఒకటోసారి 32,000 నా పాట 32,000. పోస్ట్ మ్యాన్ గారి పాట 32,000 ఒకటోసారి మూడోసారి పాట కొట్టేశాం. ఏమండి పోస్ట్ మ్యాన్ గారు 32,000 నాకు ఇచ్చేసి మా ఆవిడని తీసుకుపండి. ఏమండి ఈ బండ మీద నన్ను లాక్కెళ్తున్నాడండి, నేను రాను, నన్ను వదులు. 32,000 పెట్టిన ఏలం పట్ల పడినానే. ఏమండి వద్దండి నన్ను వేల వేయొద్దండి, వద్దండి. ఏమైంది? ఏమండి ఇంకెప్పుడు ఎవరింట్లో నుంచి ఏ వస్తువులు తీసుకురానండి. కావాలంటే చల్లగారింట్లో జన్మంతా పాచి పని వంట పని చేసేనా ఆ బాకీ తీరుస్తానండి. నాకు బుద్ధి వచ్చిందండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు చేయనండి. నీకు బుద్ధి రావడం కోసమే ఆ నెక్లెస్ ఖరీదు 50,000 అని చెప్పాను. దాని ఖరీదు 200. అది బంగారం కాదు, చిలకలపూడి సరుకు. నిజంగానా? అవును జాంగ్రీసు. చూడు మేడం జాంగ్రీ, ఎరువు సొమ్ము కాకినాడ కాజాలంటిది. దాన్ని ఎలా తీసుకున్నామో అలాగే నోట్లో వేసుకుని గబుక్కుని మింగేయాలి. విరవాలని చూసేవనుకో గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఎరువు సొమ్ము కూడా అలాంటిదే. ఇక మీదట బుద్ధిగా ఉంది. సార్ పెళ్ళైనప్పటి నుంచి నేను చేయలేని పని ఒక్క డైలాగ్తో చేశారు సార్. ఏంటా బొండు పంతులు ఏంటో ఆలోచిస్తున్నా? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉన్నా. లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు మందేరా పప్పులు ఇదిగోండి బాబు. పంతులు 100 కూడా వెళ్తావేంటి? ఇచ్చా కదండి. ఇచ్చావా? 2,000 ఇచ్చాం కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యి బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవునా 100? కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100 బొడ్లో 100 కలిపితే 200 ఇచ్చింది 100. మరి నా 100 తాగెత్తుకెళ్ళింది. నోరు మూసుకో, ఈగలు దొరతాయి. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్కరాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు? వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ రథోలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు?